సరే ఇంకో క్వశ్చన్ ఏంటంటే సో ఆస్తి పైన క్వశ్చన్. అవునండి. సో అంటే ఒక ఆస్తిలో వాటా అంటే అక్క చెల్లెళ్ళకి అందరికీ ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఒకవేళ అక్క చెల్లెలకు ఆ ఆస్తి చెల్లకుండా ఉండాలంటే అసలు ఏం ఉండాలి, అంటే ఏం చేయొచ్చు అన్నదమ్ముళ్ళు? ఒకటండి, ఇప్పుడున్న పరిస్థితి 2005లో ఒక అమెండ్మెంట్ వచ్చింది. అంటే ఒక ఆస్తిలో నేను మళ్ళీ ఆస్తిలో ఎన్ని రకాలనేది చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆస్తి అనేది మనం మాట్లాడాలి. ఓకే, ఈ ఆస్తి ఏదైతే ఉందో ఈ ఆస్తిలో అక్కా చెల్లెళ్ళకి అందరికీ సమాన హక్కులే. ఈరోజు మగవాడు ఆడపిల్ల అనేది లేదు, అంతా ఒకటే, సమానమే. సో వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉన్నాయి. రీసెంట్గా సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం కూడా సమాన హక్కులు ఉన్నాయి. ఓకేనా శివ? క్లియర్. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, రెండు ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు మా దగ్గర కూడా కొన్ని కేసులు వస్తుండే ఏంటంటే, ఒక 10 years బ్యాక్, 20 years బ్యాక్, ఇప్పుడు నేను మా సిస్టర్ ఉంది, మ్యారేజ్ చేసాం. 15 years బ్యాక్ మ్యారేజ్ చేసాం. ఏం చేసాం, మా నాన్న ఇచ్చిన 2 ఎకరాల పొలం ఆ టైంలో అమ్మేసి, ఆ టైంలో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు తక్కువ కదా, అమ్మేసిన తర్వాత ఇంకొక 2 ఎకరాలు నాకు ఉంది అనుకుందాం. చెల్లి పెళ్ళే కదా, ఘనంగా చేసాం. చేసిన తర్వాత అది అయిపోయింది, మనం అయిపోయింది. ఈరోజు ఆ 2 ఎకరాలు 4 కోట్లు అయింది మాట హౌస్కి. అప్పుడు ఈమెకే ఈ జడ్జిమెంట్ ప్రకారంగా ఆమె కూడా ఆశ వస్తుంది, ఏమని మాకు వచ్చిన ఆస్తి కదా అని చెప్పి ఆమె కేసు వేయడం జరుగుతున్నాయి. అయితే దీంట్లో కూడా చాలామంది ఇది ఒక అపోహ ఏంటంటే, అంటే రీసెంట్గా బాంబే హైకోర్టు జడ్జిమెంట్ ఎలా ఉందంటే, ఒకవేళ మీరు అంటే మీరు చిన్నప్పుడు, అంటే మీకు ఎప్పుడు 10 years 20 years బ్యాక్ మీరు పొలం అమ్మి ఆమె కనుక పెళ్లి చేసినా కూడా అది మీ ధర్మం. అర్థమైందా? సో అంతకని పెళ్లి చేసినంత మాత్రాన, ఆమె పొలాలు అమ్మినంత మాత్రాన ఇప్పుడు ఆమెకు రైట్ లేదని లేదు. ఆమెకి ఇప్పుడున్న మీకున్న ఆస్తిలో ఖచ్చితంగా ఆమెకు రైట్ ఉంటుంది. ఓకే, చాలామంది పాపం బాధపడతా ఉన్నారు ఆ విషయంలో. సరే, ఇంకోటి రెండో క్వశ్చన్. నేను ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, అక్క చెల్లెలకో లేకపోతే వాళ్ళకి ఆస్తి ఇవ్వద్దని నేను అన్నాం. మనం లీగల్గా మాట్లాడుకుందాం. ఈ ప్రేమతో అభిమానంతో మీరు ఇచ్చుకుందాం, దానికి ఎవరికి సంబంధం లేదు. కానీ లీగల్గా ఏం చెప్తుందని, కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఆస్తిలో వాటా రాదు. మన కాన్సెప్ట్ అది, ఆస్తిలో వాటా రాదు, వస్తుంది కదా, రాదు అని చెప్తున్నాం. అవేంటంటే ముఖ్యంగా ఇక్కడ మనం ఆస్తి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, ఆస్తి అనేది 2 రకాలుగా వస్తుంది. ఎవరికైనా సరే 2 రకాలు ఉంటుంది. ఒకటి సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ, అంటే తనకు తాను కష్టపడి సంపాదించిన ఆస్తి ఒకటి. రెండోది వచ్చేసరికి తాతల ద్వారా వచ్చే ఆస్తి, దాన్ని ఎన్సెస్టర్ ప్రాపర్టీ అంటారు, లేదా పిత్రార్జితం అంటారు. అంటే మనం తెలుగులో చెప్పండి పిత్రార్జితం అంటారు. సో అయితే ఇప్పుడు వాళ్ళకు ఆస్తిలో దేంట్లో వస్తుంది అనుకుంటున్నారు? పిత్రార్జితంలో మాత్రమే వస్తుంది. ఓకే, అంటే నాన్న సంపాదించిన దాంట్లోనే వస్తుంది, తాతల ద్వారా వచ్చిన ఆస్తిలోనే వస్తుంది. ఓకే, అదే ఇక్కడ చెప్తానండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక తండ్రి ఇద్దరు ఆ తండ్రికి ఒక ఆడపిల్ల మోపిలాడు అనుకుంది. సో ఈ తండ్రి ఒక 1 కోటి రూపాయలు సంపాదించాడు. ఓకేనా శివ? 1 కోటి రూపాయలు సంపాదించాడు, ఆయన కష్టార్జితం అది. ఓకేనా? సో తాతల ద్వారా ఆయనకు 1 కోటి రూపాయలు వచ్చింది, అంటే మా నాన్న ఆయనకి ఇచ్చాడు, తాతల ద్వారా వస్తూ ఉంది. సో ఈ ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ తాతల ద్వారా వచ్చే ఆస్తులో మాత్రమే రైట్ ఉండదు తప్ప ఇతను కష్టపడి సంపాదించిన ఆస్తిలో ఉండదు. ఓకే, ఇక్కడ కష్టపడి సంపాదించిన ఆస్తిలో కొడుకుకి ఉంటుంది, కొడుకు ఉండదు, ఆడపిల్లకు కూడా ఉండదు. ఓకే, అదేనా సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అనేది ఏదైతే ఉందో, నేనున్నాను, నాకు ఆడపిల్ల మగపిల్లడు ఉన్నారు, నేను కష్టపడి సంపాదించిన ఆస్తి నాకు ఆడపిల్లకి నేను ఇయ్యను. ఓకే, నాకు అవసరం లేదు. నేను కష్టపడిన నా ఆస్తిని ఆడపిల్లకి నా కొడుకు ఇచ్చుకుంటా, వీలునామా ద్వారా రాసేస్తా. ఓకే, సో అప్పుడు నా కూతురు నన్ను క్వశ్చన్ చేయడానికి లేదు. ఓకే, అయితే ఒకవేళ నువ్వు మీరు ఆడపిల్లకి రాసినా అబ్బాయి క్వశ్చన్ చేయడానికి లేదు. ఓకే, అర్థమైందా? అంటే లేదు, శివాకి రాస్తానయ్యా, నాకు నచ్చాడు తమ్ముడు, మా తమ్ముడు శివ, శివాకి 1 రూపాయలు ఉంచుకో తమ్ముడు అంటా నేను. ఇది నిజం చేయండి. సరే చూద్దాం, నోటి వాక్యాల ఇస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి క్వశ్చన్ చేయడానికి లేదు. నేను ట్రస్టీకి రాసేసా, నాకెందుకు, నా కొడుకులు సరిగ్గా లేరు అనుకో, నేను ట్రస్టీకి రాసేసాను. లేదు ఎన్ని కాదులే అని చెప్పి ఏదైనా ఎవరికైనా ఇచ్చేసాను, దాన ధర్మాలు చేసుకున్నా. అంటే ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీలో రైట్ ఉండదు అని అర్థం. మీనింగ్ లేదు, మా తాతల ద్వారా వచ్చింది ఆస్తి, తాతల ద్వారా వచ్చిన ఆస్తిలో నాకు వచ్చే వాటాకి మా పిల్లలకి రైట్స్ ఉండవు. ఓకేనా? ఇప్పుడు నాకు వచ్చిన కొత్త ఆస్తి ఉంది, నాకు 1 కోటి రూపాయలు వచ్చినాయి, అందులో నేను 4 భాగాలు చేసుకోవాలి తప్పదు. నేను, నా కొడుకు, చిన్న కొడుకు అలా చేసుకున్నప్పుడు మళ్ళీ నాకు వచ్చే వాటా ఉంటుంది కదా, నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటా. అలాంటప్పుడు మన రైట్ ఉండదు. అయితే ఎప్పుడు ఆస్తిలో వాటా వస్తుంది అనుకున్నప్పుడు, ఒక హిందూ వ్యక్తి, అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అతను సెల్ఫ్ ఎక్వైర్, అతనికి 1 కోటి రూపాయలు సంపాదించిన వ్యక్తి, అతను కనుక వీలునామా రాయకుండా, విల్ అనేది రాయలే, రాయకుండా చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఆమెకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఆమెకు వస్తుంది, ఆ కొడుకు వస్తుంది, వాళ్ళకి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ చేద్దాం, మళ్ళీ ఒక ట్విస్ట్ ఉంది ఇక్కడ. ఓకే,
ఒక ఏ అనే వ్యక్తి చనిపోయాడు, సడన్గా చనిపోయాడు. సరే ఆయనకి ఏదో వీలునామా రాయలేదు. సరే బీసీ అని ఇద్దరు ఉన్నారు, అబ్బాయి అమ్మాయి ఉన్నారు. అయితే వీలునామా రాయలేదు కాబట్టి ఆమె ఏ సందర్భంలో ఏమైందంటే ఆయనకి వెళ్ళిపోయింది. వారసులుగా వాళ్ళకి వస్తుంది కదా, ఆడవాళ్ళకి వచ్చింది. వచ్చినప్పుడు ఈ ఒక మహిళకి చదువు నిమిత్తం కొంత డబ్బులు అవసరం ఉన్నాయి, లేదా ఆమెకు పెళ్లి నిమిత్తం కొంత డబ్బులు అవసరం ఉన్నాయి, లేదు ఆమెకి సంబంధించిన ఏదైనా కారణాలు కొంత డబ్బులు అవసరం ఉన్నాయి. అప్పుడు గనక ఈ అతను అన్నయ్య కానీ తమ్ముడు కానీ అతను ఈమెకి హెల్ప్ చేసి, నువ్వు ఇప్పుడు నీకు ఇన్ని లక్షలు ఇస్తున్నా, ఇంత ఇస్తున్నాను హెల్ప్ చేసి ఉన్నప్పుడు ఆమె భవిష్యత్తులో మళ్ళీ ఈ యొక్క ఆస్తిలో వాటా అడగకుండా ఉండాలి అంటే రిలింక్విష్ డీడ్ అని ఉంటుంది. ఓకే, ఏమంటారు దాన్ని? రిలింక్విష్ డీడ్ అంటారు. అంటే హక్కు విడుదల పత్రం అంటారు తెలుగులో చెప్పాలంటే. హక్కు విడుదల పత్రాన్ని ఆమె రాసి ఇవ్వాలి. ఏమని? ఇప్పుడు మా అన్నయ్య శివ ఉన్నాడు, శివ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు సంబంధించిన ఆస్తిలో వాటా ఏదైతే ఉందో నేను దాన్ని రిలింక్విష్ డీడ్గా, అంటే నా యొక్క హక్కుని విడుదల చేసుకుంటున్నాను, భవిష్యత్తులో దానిపై నేను ఎలాంటి క్లెయిమ్ చెయ్యను అని చెప్పి అదొక డీడ్ రాసుకుని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ తిరిగి వచ్చి ఆమె ఆ యొక్క ఆస్తిని అడిగే రైటు ఆమెకి ఉండదు. ఓకే, అంటే ఆ సందర్భంలో కూడా ఆమెకి వాటా రాదు. సో ఇది ఇలా ఉండదు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ స్త్రీధనం అని ఒకటి ఉంటుంది. స్త్రీధనం అంటే తల్లికి తండ్రి వాళ్ళ తండ్రి ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో పేరెంట్స్కి ఇస్తుంటాం కామన్గా మనం మళ్ళీ ప్రేమపూర్వకంగా. ఆ స్త్రీధనం కూడా అది ఆమెకి తప్ప ఎవరికి రైట్ ఉండదు. ఇప్పుడు మా అమ్మగారికి మా అమ్మమ్మ స్త్రీధనం కింద కొంత ఇచ్చిందండి, ఒక ₹1,50,000 50 లక్షలు అంత ఇచ్చింది అనుకోండి. ఇచ్చినప్పుడు ఆ మా అమ్మగారి ఇష్టం, అది ఇష్టం వచ్చి నేను లేదు ఈ స్త్రీధనం నా సొంతంగా మా వాళ్ళు ఇచ్చారు, నాకు రైట్ ఉంది, ఇది నా కొడుకే ఇచ్చుకుంటా నాకు ఇచ్చారు అనుకోండి, మా సిస్టర్ క్లెయిమ్ చేయడానికి లేదు. అది ఆమె ఇష్టం, అది సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ కింద మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అలాగా చాలామంది ఇంకొక అపోహ ఉంది, మరి ఇది కొంచెం జాగ్రత్త డీల్ చేయాల్సి వస్తుంది. అదేంటంటే తల్లి నగలు కూతురికే చెందాలి అనేది అపోహ ఉంది కామన్గా. అవును, తల్లి నగలు కూతురికే చెందాలి అనేది చాలా మంది మామూలుగా మన సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఒకవేళ కూతురు లేకుండా కూతురు బిడ్డకి చెందాలి, కొడుకు అవసరం లేదా మన సాంప్రదాయం చెప్తాం. సాంప్రదాయం నిజమే అది కదా, అది మీకు విన్నాం మా ఇంట్లోనే జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఆడవారిని గౌరవిద్దాం, వాళ్ళకున్న రైట్స్కి మనం రెస్పెక్ట్ ఇద్దాం. కానీ తల్లి నగలు ఒకవేళ ఆమె ఒక హిందూ సంబంధించిన ఒక స్త్రీ కనుక ఆమె కనుక ఎలాంటి వీలునామా, అంటే నా యొక్క గోల్డ్ ఏదైతే ఉందో, నేను సెల్ఫ్ ఎక్వైర్ గోల్డ్ గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ఎక్వైర్ గోల్డ్ లేదా స్త్రీధనం నుంచి వచ్చిన గోల్డ్ ఏదైతే ఉందో ఈ గోల్డ్ ఎవరికి చెందాలో వీలునామా ద్వారా రాయకుండా మరణించినట్లయితే ఆ గోల్డ్ అందరికీ రైట్ ఉంటుంది. కొడుకు కూడా రైట్ ఉంటుంది, కొడుకు హక్కు ఉంటుంది, ఆ వారసులు ఆమెకు సంబంధించిన వారసులు అందరికీ, భర్త ఉంటే భర్తకు కూడా రైట్ ఉంటుంది. ఒక హిందూ స్త్రీ ఉందండి, ఆమెకు సంబంధించిన గోల్డ్ ఆ స్త్రీధనం ఉంది, ఆమె వీలునామా రాయలేదు, అప్పుడు భర్తకి వాటా వస్తుంది, కొడుకు వాటా వస్తుంది, కూతురికి కూడా వాటా వస్తుంది. అంటే ఆ నగలు ముగ్గురు పంచుకోవచ్చు. అయితే మన సాంప్రదాయం ప్రకారం మనం జనరల్గా మనం ఇచ్చేస్తుంటాం, పోనీలే ఆడపిల్ల మనకి. ఇదండి లీగల్ అంశాలు. ఓకే, సో అంటే ఇది దీంట్లో చాలా మందికి చాలా యూజ్ ఉంటుంది. అంటే చాలా మంది డబ్బు కోసం ఆస్తి కోసం కొట్లాడిన అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ ఇది తెలుసుకుంటారు. అవును, మనం ఏమంటున్నామంటే ఏదన్నా మరీ గొడవలు కోర్టు దాకా వెళ్లకుండా ఏదైనా సామరస్యంగా పరిష్కరించుకోమని మనం చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.